డోల్ ఏం కొట్టద్దండి, ఏం సౌండ్. వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. ఆదోని జిల్లా సాధన కోసం మరొకసారి దీక్ష కూర్చున్న కళాకారులందరికీ కళాభివందనం. మనందరి కృషి, ఆదిని ప్రజల కృషి, ఆదిని ప్రజల పట్టుదల, మనందరి పోరాట ఫలితంగా ప్రభుత్వం నిన్న చర్చలు పిలవడం జరిగింది. ఎంతో శుభ పరిణామం. ఒక మంత్రి గారు తమ ఛాంబర్లో కూర్చోబెట్టి ఒక ముక్కాలు గంట మాట్లాడారంటే ఇది ఆదిని ప్రజల విజయం తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిపక్షం 100 చెప్పారు, కానీ ప్రభుత్వం పిలిపించి మాట్లాడిందంటే ఇది ఆదిని ప్రజల దీక్ష, దక్షతలు, ఆదిని ప్రజల పట్టుదలకు విజయంగా మేము తెలియజేసుకుంటున్నాము. మరోపక్క మనకు తెలిసినటువంటి విషయం ఏమంటే మన ఆదోని జిల్లా ఉద్యమం 50% సక్సెస్ అయింది. 0 నుంచి 50% వచ్చినాం. మనం ఒకప్పుడు జిల్లా అంటే నవీనాల్లో, ఈరోజు మనము సగం వరకు సాధించినాము. ఇంకా సగం సాధించాలి. ప్రభుత్వము టక్కన ఏదైనా మాట ఇవ్వదు, వాళ్ళు ఇంకా చర్చిస్తున్నారు. ఆదోని జిల్లా అంటే కేవలం ఆదోని జిల్లా ఏర్పాటు కాదు. రామ్యంగా ఒక సైడ్ పెట్టు. ఒక ఆదోని జిల్లా ఏర్పాటు చేసి మంత్రి గారు మాకు చెప్పడం, నిమ్మల రామానాయుడు గారు ఆదోని జిల్లా ఏర్పాటు చేసి కర్నూలు జిల్లాలో 2 నియోజకవర్గం మిగిలిపోయాయి. అవతల నుంచి డోన్ అందుకుంటూ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎలా సర్దుబాటు చేయాలి, మండలాలు ఎలా సర్దుబాటు చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ మేము కనుక్కొని ఖచ్చితంగా దీనిపై ముందుకు వెళ్తామనే విధంగా వాళ్ళు మాట ఇవ్వడం చాలా సంతోషము. జేఏసీ తరఫున దీన్ని స్వాగతిస్తున్నాం. రెండో విషయం, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన వచ్చే సంవత్సరం కావచ్చు. అంటే కొత్త నియోజకవర్గాలు ఆదోని, రూరల్ అర్బన్ అని, తర్వాత కల్లూరు అని, ఇలా రకరకాల కొన్ని 2-3 సీట్లు వస్తాయి, ఎక్కువ వస్తాయి. అప్పుడు చేద్దామంటే సరే సార్ మీరు నెక్స్ట్ ఇయర్ అయినా పర్లేదు, మాకు మీరు స్పష్టమైన హామీ ఇవ్వాలని మన కన్వీనర్ రఘురామయ్య గారు స్పష్టంగా అడిగినారు. మేము కూడా చెప్పినాము, సెంటిమెంట్ బలంగా ఉంది సార్, దీన్ని దయచేసి గౌరవించని చెప్పి. మాకు అన్నీ తెలుసు, సెంటిమెంట్ తెలుసు, ప్రజల ఆకాంక్ష మాకు తెలుసు, పరిశీలిస్తున్నాము, మీ బాధ మేము అర్థం చేసుకున్నాము. ఖచ్చితంగా దీనిపైన ఈ యొక్క పునర్విభజన, జిల్లాల పునర్విభజన, మండలాల పునర్విభజన కమిటీకి ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రకాష్ గారితో హామీ ఇప్పించే బాధ్యతను మన ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి గారికి అప్పగించడం జరిగింది. కాబట్టి వారు దీన్ని ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా హామీ వచ్చే విధంగా కృషి చేయాలని జేఏసీ తరఫున ఆదోని ప్రజల మరొకసారి కృషి చేస్తున్నాము. ప్రజలకు మేము ఒకటి చెప్తున్నాము, మనం సగం విజయం సాధించినాము.